కూడి వచ్చిన మీ అందరికీ ప్రేమనామముల వందనాలు తెలియజేసుకుంటా ఉన్నాను. సో ఈ యొక్క దినము వాగ్దానము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదవండి అమ్మా. అయితే అన్నిటినీ అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై చాలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన. మహాపరిశుద్ధుడా గొప్ప దేవ మీకు వందనాలు స్తోత్రం. తండ్రి వాక్యంలోకి వెళ్తుండగా మీరు నాకు తోడు నడిపించి తండ్రి మాట్లాడుతుంది నేను కాదు ప్రభావ, మీకు పరిశుద్ధాత్మతో నడిపించి మీరే మాట్లాడి సహాయం తెచ్చమనొచ్చు. వినడానికి నాన్న బిడ్డలు కూడా హృదయం తెచ్చి సహాయం తెచ్చమనొచ్చు. యేసుక్రీస్తు నామములో వచ్చిన తండ్రి ఆమేన్. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి. స్వస్థ బుద్ధి కలిగి ఎలా ఉండాలంటే ప్రార్థన చేయడానికి మెలకుగా ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పాస్టర్ గారు ప్రార్థన 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 చెప్తా ఉన్నారు? ఎందుకు ప్రార్థన కోసం అంతా వివరించి ప్రతిసారి కూడా ప్రార్థన ప్రార్థన చెప్తానని చెప్పి చాలా మంది డౌట్స్ రావచ్చు. ప్రార్థన నీ జీవితాన్ని మారుస్తుంది. ప్రార్థన నీ పరిస్థితి మారుస్తుంది. ప్రార్థన నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో తెలుస్తుంది. ప్రార్థన నువ్వు ఎవరితో ఎలా మాట్లాడాలో నేర్పిస్తుంది. ప్రార్థన పడిపోతున్న నీ ఆత్మీయ జీవితాన్ని మరలా నిలబెడుతుంది. ప్రార్థన నీకు పరిస్థితులు తారుమారు చేస్తుంది. హల్లెలూయా. అందుకే దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది, ప్రార్థన ఎలా ఉండాలంట? మెలకు కలిగి ఉండడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. హల్లెలూయా. చాలా వరకు ప్రార్థన చేయడానికి ఇసుకొస్తా ఉంటదండి. అన్నిట్లకి సమయం ఉంటుంది కానీ ప్రార్థన చేయడానికి మాత్రము సమయం ఉండదు. అన్నిట్లకి మనకి టైం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళడానికి టైం ఉంటుంది, ప్రయాణం అవడానికి టైం ఉంటుంది, ప్రతి దానికి సమయం ఉంటుంది కానీ ప్రార్థనకి సమయం ఉండట్లేదు ఈ రోజుల్లో. ప్రార్థన లేకపోతే నీ భక్తి జీవితం ఎలా ముందుకు వెళ్తుంది? ప్రార్థన లేకపోతే నీ యొక్క క్రైస్తవుడుగా నువ్వు అంచులంచులుగా ముందుకు వెళ్ళడానికి నీకు ఆలోచనలు ఎలా వస్తాయి? క్రైస్తవ జీవితం అంటే ఆసమాస జీవితం కాదండి. ఒక పిచ్చి ఉంటుంది, ఆ పిచ్చి గిట్టుపాక అపవాదం ఉంటాడు, ఈ పిచ్చి గిట్టుపాక దేవుడు ఉంటాడు. మధ్యలోని ప్రయాణం వెళ్తూ ఉంటుంది. నువ్వు వెళ్తున్న ప్రయాణంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి, అనేక శ్రమలు వస్తూ ఉంటాయి, అపవాది శోధిస్తూ ఉంటుంది, సాతాను శోధిస్తూ ఉంటాడు, ఇబ్బంది పెడతా ఉంటాడు, నీ యొక్క లోపాలు చూపిస్తూ ఉంటాడు. ఇగో నువ్వు ఇంత పాపం చేసావు కదా, ఈ పాపమైన నువ్వు ఇంత పాపం చేసావు కాబట్టి, నువ్వు పాపంలో ఉన్నావు కాబట్టి నువ్వు దేవుని యొద్దకు వెళ్ళడానికి అరుగుడు కాదని చెప్పి అపవాదిని బంధిస్తుందండి. కానీ దేవుడు ఎందుకు వచ్చాడు చెప్పండి? యేసుప్రభువు ఎందుకు వచ్చాడు లోకానికి? పాపులు కూడా మన కోసం వచ్చాడండి. హల్లెలూయా. యేసుప్రభువు ఎందుకు వచ్చాడు తెలుసా? నువ్వు పాపములు ఉన్నావు కాబట్టి నేను పరిశుద్ధ పరచడం కోసం వచ్చాడు. మనమేమనుకుంటా తెలుసా? నేను పాపిని తండ్రి నీ ఎదుగు రాలేని ప్రభు అని చెప్పి నీ ఇంట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటావు. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయడం వల్ల నువ్వు దేవుని దగ్గర అవుతావు. ప్రార్థన చేయడం వల్ల నువ్వు దేవుని యొక్క స్వరం వింటావు. ప్రార్థన చేయడం వల్ల నీ ఆత్మీయ జీవితం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఈరోజు చాలా వరకు ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు తెలియట్లేదు కానీ ప్రార్థన నీ పరిస్థితి మారుస్తుందండి. హల్లెలూయా. ముందు జరగబోతుంది దేవుని గురించి బయలుపరుస్తాడు. ప్రార్థనలో ముందు ఏం జరుగుతుందో నీకు బయలుపరుస్తాడు, యథార్థంగా బయలుపరుస్తాడు. నీ కుటుంబంలో శ్రమ వస్తుందేమో, కళలతో దేవుడు మాట్లాడతాడు, దర్శనాలతో దేవుడు మాట్లాడతాడు. ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు స్వరంతో దేవుడు వినిపిస్తాడు నీకు. అటువంటి అనుభవాలు నీకు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ అటువంటి అనుభవాలు పొందాలంటే నీలో ఏముండో తెలుసా? ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు పట్టుదలతో ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు విసుక్కుకూడదండి. ఈ విసుక్కుపోకుండా చిరాకు పడిపోయి ప్రార్థన చేయకూడదండి. నువ్వు స్వస్థ బుద్ధి కలిగి ఉండి నువ్వు చేసే ప్రార్థనలో విజ్ఞాపన చేస్తా ఉన్నప్పుడు నీవు ఆరాధిస్తున్న దేవుడిని స్మరించుకుంటూ దేవుడికి యేసుక్రీస్తు నామములో దేవునికి సన్నిధిలో మోకరించి నువ్వు కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్న ప్రార్థన నీ జీవితానికి ఒక సక్సెస్ గా దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఊరికి ఎవరు సక్సెస్ అయిపోలేదు క్రైస్తవంలో. ఊరికి ఎవరు కూడా సక్సెస్ జరగదు. పట్టుదలతో ప్రార్థన చేయాలి. పట్టుదలతో ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు సక్సెస్ అవ్వాలంటే నువ్వు తల్లిదండ్రులు నువ్వు ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. నీ భర్త మారాలంటే నువ్వు తల్లిదండ్రులకి భార్యకి ఏం చేయాలి తెలుసా? ప్రార్థన చేయాలి. నీ బిడ్డలు స్థిరమైన ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే నువ్వు ఏం చేయాలి తెలుసా? దుప్పటి వేసుకొని పడుకోకూడదు, మెలుగు కలిగి ప్రార్థన చేయాలి, ఎడదాకా ప్రార్థన చేయాలి.
నువ్వు ప్రార్థన చేస్తా ఉన్నప్పుడు, ఆ ప్రార్థన బిడ్డలు ఆలకిస్తా ఉన్నప్పుడు, నా తల్లి ఎంత భక్తిగా ఉంది, నా తండ్రి ఎంత భక్తిగా ఉన్నాడు, వారు మోకాలు వంగలేస్తున్నాములో. అంతేగాని వారు ఉంటున్నప్పుడు నువ్వు సినిమాలు చూస్తూ ఉన్నప్పుడు, వారు ఉంటున్నప్పుడు ఇష్టాసారం మాట్లాడుకుంటా ఉన్నప్పుడు, వారు మీ అందరూ ఏం నేర్చుకుంటా ఉంటారు. ఈరోజు బిడ్డలు మనం చూసి నేర్చుకుంటారండి. అవసరం మీకు బిడ్డలు మనం చూసి నేర్చుకుంటారు. మనం పెంచే పెంపకాలు బట్టి మన బిడ్డలు ముందుకు వెళ్తా ఉంటారు. దేవుని స్తోత్రం. ఈ రోజు మొట్టమొదటిగా వాక్యం సెలవిస్తా ఉన్నాడు దేవుడు, ప్రార్థన చేసే అనుభవం ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఏం కలిగి ఉండాలి? ప్రార్థన చేసే అనుభవం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రార్థన చేయాలబ్బా. ప్రపంచ దేశాలు నాశనం అయిపోతా ఉన్నాయి. అమెరికా దేశం తప్పు, ప్రపంచ యుద్ధం కోసం తిరుగుతా ఉన్నాడు. అనేక మంది క్రైస్తవుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, సంఘాలు కూలబడతా ఉన్నాయి, మందిరాలు ఎక్కడ పడతా ఆపేస్తా ఉన్నారు. బాధ్యత కలిగి ప్రార్థనలో ముందుకు వెళ్ళాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తర్వాత చదవండమ్మా, 8వ వచనము. ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇది చాలా కష్టమైన మనకి. ఏంటంటే ఆ ప్రేమ అనేక దోషములు కప్పుతుంది కాబట్టి మికటమైన ప్రేమ కలిగి ఉండాలంట. ఏమే? దేవుని స్తోత్రం. మనం ప్రేమ కలిగి ఉండడమే కష్టం, ఇంకా మికటమైన ప్రేమ కలిగి ఉన్న దేవుని వాక్యం చదివిస్తా ఉంది. ప్రేమ ఏంటంటే అనేక దోషములు కప్పుతుంది. ఇప్పుడు అడుగుతా ఉన్నాను, మన యొక్క ఫ్యూచర్లోని, ఫ్యూచర్ కాదు, మన యొక్క పాస్ట్లోని ఎవరైనా తప్పులు చేస్తారు అనుకోండి, మన కుటుంబ సభ్యులైనా మన స్నేహితులైనా ఎవరైనా మిస్టేక్స్ చేస్తే మనం ఏం చేస్తాం తెలుసా? ఆ మిస్టేక్స్ని బట్టి ఆ మనసు వదిలేస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇది అర్థమవుతుందని చెప్పింది. ప్రతి మనిషి లోపాలు ఉంటాయి. ఎవడు పర్ఫెక్ట్గా ఉండడు. యథార్థంగా చెప్తున్నాను, ఎవడు పర్ఫెక్ట్గా ఉండడు. మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క తప్పులు చేసిన మనిషిని వదిలేస్తా ఉన్నాం. నువ్వు వదలాల్సిన మనిషిని కాదు, ఆ మనిషిలో ఉన్న తప్పును వదిలిపెట్టాలని చెప్పాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఒక వ్యక్తితో నీకు ప్రాబ్లం జరిగింది, ఇదిగో నీలో ఈ ప్రాబ్లం ఉంది కాబట్టి దీన్ని సరి చేసుకొని చెప్పాలి. అందుకని ఆ ప్రాబ్లం బట్టి చాలా మంది ఏం చేస్తున్నా తెలుసా? ఆ మనిషిని వదిలేస్తా ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుడు చెప్పట్లేదండి. మిక్కటమైన ప్రేమ కలిగి ఉన్న మంది నీకు వాక్యం సెలవిస్తా ఉంది. మిక్కటమైన ప్రేమతో నువ్వు నీ యొక్క కుటుంబాన్ని కట్టుకోవాలి. మిక్కటమైన ప్రేమతో నీ భార్యను ఎత్తుకోవాలి. మిక్కటమైన ప్రేమతో నీ భర్తను ఎత్తుకోవాలి. మిక్కటమైన ప్రేమతో నీ బిడ్డలు ఎత్తుకోవాలి. చాలా మంది తల్లిదండ్రులు బిడ్డలు ఏమంత తెలుసా? ఎక్కువ శపిస్తా ఉంటారండి. శపించకండి దయచేసి. మీ బిడ్డల్ని మీరు దీవించాలి. మీ బిడ్డల్ని ఇప్పుడు కూడా ఒకటే ప్రార్థన, వారు ఉన్నా లేకపోయినా ఒకటే ప్రార్థన, నా బిడ్డలు దీవించబడాలి, నా బిడ్డలు ఆశీర్వించబడాలి, నా బిడ్డలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పేసి నోట్లోంచి శుభవచనాలు రావాలి. అంతేగాని నువ్వు ఎందుకు పనికి రావురా, నీ జీవితం ఎందుకు పనికి రాదురా, నువ్వు అలాగుంటావురా, నువ్వు ఇలాగుంటావురా అని చెప్పేసి ఎంత మాత్రం నోట్లోంచి శాపనార్థాలు మాత్రం రావడానికి వీల్లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండోదిగా ఏం కలిగి ఉండాలంట? మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలని అడుగుతా ఉన్నాను. వాక్యం బాగా ఆలకిస్తారు, నా వైపు బాగా చూస్తారు, అన్ని బాగుంటాయి, కానీ ఆ వాక్యం పాటించే స్థితికి మీరు ఆలకపోతా ఉన్నారు. మనం మిక్కటమైన ప్రేమ కలిగి ఉండాలండి. యేసు ప్రభు గారు నిజంగా ప్రేమ కలిగి ఉన్నారు కాబట్టి మన దోషాలు, మన పాపాలన్నీ కూడా కప్పేసి ఏంటి నీతిమంతుల దేవుడు మనల్ని ఎన్నుకుంటాడు. హల్లెలూయా. ప్రతి దానికి గొడవలేనండి, ప్రతి దానికి చిరాకులే, ప్రతి దానికి తాపాలే ఉంటాయండి. సహజంగా రావనట్లేదు, రావాలి. కానీ ఆ వచ్చే క్రమంలో ప్రేమ వికసించాలి. కానీ ఆ వచ్చిన క్రమంలో ఆ మనిషిని వదిలేసి వెళ్ళిపోతా ఉన్నారు ఈరోజు ప్రజలు చాలా మంది. ఈరోజు వాక్యం దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రేమ మనిషిని కడతది, కానీ మనం ఏం చేస్తాం? ఆ మనుషుల లోపాలు బట్టి మనిషిని విడిచిపెట్టేస్తా ఉన్నాం. హల్లెలూయా. మనం కొంచెం చిన్న షార్ట్ చూసానండి, వీడియో షేర్ చేసి ఉంటారు, మీ షేర్ చేయలేదు. ఆ భార్య భర్తని ఇష్టాసారంగా తిడుతుంది. నైట్ తిడుతుంటే ఆ భర్త పడుకోవడానికి ఆమె దగ్గరికి వెళ్ళాడు, బెడ్ మీదకి. ఈవిడి తలగడ మొఖం వేసేసి నువ్వు కింద పడుకో, నువ్వు నా దగ్గర పడుకోవడానికి వీలేని చెప్పేసి ఇంగ్లీష్ టాకింగ్ అవుతుంది ఇద్దరికి అని చెప్పేసి ఆయన గాయకరంగా మార్చేసింది, మాట్లాడుతూ ఉంది. ఈ వ్యక్తి మౌనంగా సరే అని చెప్పేసి కింద పడుకుని పోయాడు. తిట్టుకొని అలా పడుకుని పోయింది. ఈ వ్యక్తి మీద అలా పడుకుని పోయాడు కిందనే చాపేసుకొని. మొత్తం వీడియో చూసాను నేను. అయితే ఉదయం లెగిసి ఆ వ్యక్తిని దాటి వెళ్ళలేక ఆ వ్యక్తిని కాల్తాన్ని, నువ్వు లెగవా, ఇంకా గెటప్ లెగు అని చెప్పి అతను లేపుతా ఉంది. అయితే ఈ వ్యక్తి ఎంత లేపడమో లేగట్లేదు. తీరా చూసి ఇంకి తిడుతూనే అతని దగ్గరికి వెళ్ళి అతని యొక్క నాడి పట్టుకొని అతని హార్ట్ మీద చూపెట్టి చూడగానే అతను గుండె ఆగిపోయింది. దేవుని స్తోత్రం. అప్పుడు ఏడుస్తా ఉంది, ఎత్తునీరు కొట్టుకొని ఏడుస్తా ఉంది. చాలా దారుణంగా ఏడ్చిందండి. ఎందుకు మాట చెప్పాను తెలుసా?
మనసు ఉన్నప్పుడు విలువ తెలుసుకోండి. అది ఎవరైనా, నేనైనా మనసు ఉన్నప్పుడు విలువ తెలుసుకోవాలి. మనిషి పోయిన తర్వాత నువ్వు నీరు కొట్టుకొని నీ యొక్క కన్నీళ్ళు ఏర్లే పారి ఏడ్చినా కూడా ఎందుకు ప్రయోజనం ఉండదు. దేవుని స్తోత్రం. ఆ వీడియో చూసి అనిపించింది, నిజమే ఆవిడంతా ఏమైంది తెలియదు, అవిటి మధ్య గొడవ, కానీ అంత దారుణంగా తెచ్చేసింది, అంత దారుణంగా ఏడుస్తుంది. ఇప్పుడు అంత ఏడుస్తుంది. ఆ క్షణంలోనే ఆవిడ అతన్ని క్షమించి ఏదో విడిచిపెట్టేస్తే ఆ వ్యక్తి బ్రతుకునేమో అన్న ఆలోచన వచ్చేసింది. దేవుని స్తోత్రం. ప్రేమ జీవితాలు కడుతుందండి. అందుకే యేసయ్య ప్రేమ కలిగి ఉండమని చెప్తా ఉన్నాడు. యేసయ్య చెప్తున్న మాట చేస్తే మికటమైన ప్రేమ కలిగి ఉండాలండి. ఈరోజు అనేక మంది దోషాలు ఉంటాయి, అనేక మంది మధ్య విభేదాలు ఉంటాయండి. అనేక మందిలో లోపాలు కనిపిస్తూ ఉంటే లోపల లేకుండా ఎవరు లేరండి. యథార్థంగా చెప్పండి, మన గురిమే చేసుకుని చెప్పండి, మన లోపాలు ఉండవా? ఉంటాయి, కానీ మన లోపల మనకు కనిపించదు. అందుకే వాక్యం చదివిస్తూ ఉంది, నీ కంట్లో ఉన్న దూలం కనిపిస్తుంది కానీ ఎదుటి కంట్లో ఉన్న ఏం కనిపిస్తుంది? నలుసు కనిపిస్తుంది నీకు. మన కంట్లో ఉన్న దూలం ఎంత ఉంటుందండి? దూలం చాలా పెద్దది, నడుసు ఎంత ఉంటుంది? చిన్నది. కానీ ఎదుటి వారి కంట్లో నడుసు కనిపిస్తుంది మనకి. మన కంట్లో ఉన్న మనకు దూలం మాత్రం మనకి కనిపించదు. అంటే మన యొక్క లోపాలు మనకి కనిపించవు, ఎదుటి వారి యొక్క లోపాలు మనం ఎదురు చూస్తూ ఉంటాం. దేవుని స్తోత్రం. వాళ్ళు గుర్తుపెట్టుకో, మన ఎదుటి వాళ్ళు వేలు చూపించినప్పుడు ఎన్ని వేలు మనకు చూపిస్తా ఉన్నాయి? 4-3 వేలు మనకి ఇంకే చూపిస్తా ఉన్నాయి. అంటే అర్థం తెలుసా? ఓరి బాబు నువ్వు ఒకటే చూపిస్తున్నావు, నీ వెనక నీకు ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి, చూసుకో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనకి ఎన్ని ఉన్నాయంట? 4 ఉన్నాయి. రెండోదిగా నువ్వు మికటమైన ప్రేమ కలిగి ఉండాలండి. ఎవరికి ఉండవండి విభేదాలు? సమస్త మనుషులకి విభేదాలు ఉంటాయి. ఆ మనిషికి ఈ మనిషి పడదు, ఆ పార్టీకి ఈ పార్టీకి పడదు. అయినప్పుడు కూడా వాళ్ళు ప్రేమ కలిగి ఉండే స్వభావం మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత చూడండి ఏముంది? మికటమైన ప్రేమ కలిగిన వారి ఉండు. తర్వాత ఇది చాలా దారుణం. దేవుని స్తోత్రం. ఏంటంట? చూడండి, ఎన్ని లోక సంబంధం మాటలే కదా. ఏమనకూడదంట? సనుగులు ఉండకూడదండి. దేవుని స్తోత్రం. సనుగులు ఉండకూడదు. ఇప్పుడు చాలా మంది ఇంట్లో సనుగులు ఎక్కువైపోతా ఉన్నాయి. చాలా మంది ఈ ఇంట్లో జరిగే సిచ్యువేషన్ తీసుకెళ్ళి బయట సనుక్కుంటా ఉంటారు. అంటే బయట వినాలేంటి మన గొడవలన్నీ? మన సనుగులు ఉండకూడదు. తర్వాత ఏం చేసుకోవాలంట? ఆతిథ్యం చేసుకోవాలంటే మర్యాద పూర్వకంగా ఒకరొకరు ఇచ్చిపుచ్చుట్లో తీసుకుంటా ఉండాలి. ఇప్పుడు చాలా మంది ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, తప్పు అనుకోకండి. ఎవరైనా మన ఇంటికి ఏమైనా ఒక కూర తీసుకొచ్చి ఇచ్చారు పక్కింటారు, ప్రేమగా ఇచ్చిందా మనం తీసుకుంటాం. రెండోసారి మనం ఇచ్చామనుకో వాళ్ళు ప్రేమగా తీసుకుంటారు. మూడోసారి వాళ్ళు ఇచ్చారనుకో వాళ్ళు యథార్థంగా ఇస్తే పర్లేదు, వాళ్ళ మనసులోని సరుక్కొని ఎప్పుడు నేనేస్తున్నాను, వాళ్ళకి ఇవ్వడం మానేశారు, వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పి సరుక్కొని చేస్తూ ఉంటారు. అట్లాంటి ఆతిథ్యాలు చేయకండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఎలాగవ్వండి తెలుసా? నువ్వు ప్రేమ కలిగి ఇవ్వాలి, సనుక్కోకుండా ఇవ్వకూడదు. దేవుని స్తోత్రం. ఒక వ్యక్తిని పెట్టినప్పుడు సనుక్కోకూడదండి. ఒక దైవ సేవను పెట్టినప్పుడు సనుక్కోకూడదండి. సంఘాన్ని పెట్టినప్పుడు సనుక్కోకూడదండి. నువ్వు ఎవరికైనా ప్రేమపూర్వకంగా పెట్టే స్వభావం కలిగి ఉండాలి. హల్లెలూయా. తర్వాత చదవమ్మా. దేవుని నానా విధములైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒకనొకడు కృపావరం పొందిన కొలది ఒకనొకడు ఉపచారం చేయండి. చాలమ్మా. దేవుని స్తోత్రం. మూడోదిగా సనుక్కోకుండా ఇవ్వాలి. ఎవరికి ఇచ్చిన ఏంటంట? మందిరికి ఇచ్చినప్పుడు చాలా మంది సనుక్కుని ఇవ్వకండి. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా పర్లేదు కానీ సనుక్కుని ఇవ్వకండి. ఆమేన్. ఇంకా 50 ఇచ్చినప్పుడు ఎందుకు 50 ఇప్పుడు ఇవ్వడం, 50లో 10 ఇచ్చి సరిపోద్దులే అన్న థాట్లో ఉండకండి. సనుక్కొని అవ్వకండి. దేవుని స్తోత్రం. నువ్వు సనుక్కొని ఎవరికి ఆదిత్యం అవ్వకండి. దయచేసి నువ్వు సనుగుతూ నువ్వు ఇచ్చావంటే మాత్రం అది దీవెనకరంగా ఉండదు, అది ఆశీర్వాదంగా ఉండదు, అది మేలుకరంగా ఉండదు. నువ్వు ఇచ్చేది సమృద్ధి ఎవరు నేర్చుకోవాలి. అది ఎవరికి పెట్టే విషయంలోనైనా, నువ్వు ఎవరైనా ఇంటికి వచ్చి ఆహారం కోసం పెట్టే సిచ్యువేషన్ అయినా నువ్వు సమృద్ధిగా ఇచ్చే స్వభావం కలిగి ఉండాలి, పెట్టే స్వభావం కలిగి ఉండాలి. లేకపోతే సైలెంట్గా ఉండడం మంచిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడోదిగా సనుక్కోకండి దయచేసి. నాలుగోదిగా ఏంటంట? గృహ నిర్వాహకులై ఉండాలి. ఎలా ఉండాలి తెలుసా?